హాయ్, దిస్ ఈజ్ ప్రసాద్. నేను యాన్వేజ్ ఇండియా అకాడమీలో వీడియో ఎడిటింగ్ ఇన్ డిప్లొమా చేస్తున్నాను అనమాట. సో అందరిలాగే నేను కూడా ఆలోచించా, అంటే డిఫరెంట్ ఫీల్డ్లోకి వస్తే ఎలా, ఇక్కడ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇట్లాంటివి ఆలోచించా. సో నేను యాన్వేజ్ ఇండియా అకాడమీలో అయితే జాయిన్ అయిన తర్వాత అంటే చాలామంది అనుకుంటారు కదా, ఇంటర్ అయిన తర్వాత ఏం చేద్దాం, తర్వాత ఏంటి, బీటెక్ డిగ్రీ ఇట్లనే ఆలోచిస్తారు. సో అలా ఆలోచించకుండా మనకి డిఫరెంట్ సెక్టార్లో డిఫరెంట్ దాంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఇప్పుడు ఎడిటింగ్ కానీ వీటిలో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యాన్వేజ్ ఇండియా ఈజ్ ద బెస్ట్ అనమాట. సో నేను జాయిన్ అయిన తర్వాత ఇక్కడ స్టాఫ్ కానీ అందరూ మనకి ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పటికప్పుడు ఫ్రెండ్లీగా మనకి ఇప్పుడు ఈ క్లాస్ మిస్ అయ్యామంటే తర్వాత కూడా చెప్పే ఇదిగా ఉంటారనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌట్స్ అడిగి క్లియర్ చేసుకోవచ్చు. అకాడమీ గురించి వస్తే ఈరోజు 7th యానివర్సరీ జరుపుకుందనమాట యాన్వేజ్ ఇండియా అకాడమీ. సో మీరు కూడా ఇలా డిఫరెంట్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే యాన్వేజ్ ఇండియా అకాడమీలో జాయిన్ అయ్యి మీ ఫ్యూచర్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో ఎడిటింగ్లో కానీ ఇంకా 2D 3D మాయ ఇట్లాంటివన్నీ నేర్చుకుందాం అంటే ఇంకా గేమింగ్ కూడా ఇక్కడ నేర్పిస్తారు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. మీకు ఫోటోగ్రఫీ గురించి ఇంట్రెస్ట్ ఉన్నా సరే యాన్వేజ్ ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కోర్సెస్. సో మీరు 1 year 2 years 3 months 6 months ఇలా చాలా ఉన్నాయి కోర్సెస్. సో మీకు తగ్గ మీరు చూస్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ హరిశంకర్ సార్ ఏమో మనకి క్లాసెస్ చెప్పేదనమాట. అంటే మనకి చాలా ఫ్రెండ్లీగా చెప్తారు ఆ సారు. నాకైతే ఎప్పటికప్పుడు కాల్ చేసి ఎట్లా ఉంది ఇట్లా కనుక్కుంటారనమాట. నీకు ఇది నేర్చుకో, బాగా వస్తుంది, మనకు కాల్ చేసి అడిగినా డౌట్లు చెప్తారు. అండ్ పల్లవి మ్యామ్ హెచ్ఆర్ ఇక్కడ. సో ఆ మ్యామ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరూ ఇక మీరు భయపడకుండా ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. అలాంటి భయపడకుండా వచ్చి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు షార్ట్ టర్మ్స్ లాంగ్ టర్మ్స్ కూడా కోచింగ్ నేర్పిస్తారు. డిప్లొమా చేసిన వాళ్ళకి పక్క వాళ్ళు జాబ్ ప్లేస్మెంట్స్ అయితే ఇస్తారనమాట. నేనైతే యాన్వేజ్ ఇండియా అకాడమీలోకి వచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ గురించి కానీ ఫోటోగ్రఫీ వీటి గురించి చాలా తెలుసుకున్నా. అంటే చాలామంది ఈజీ అనుకుంటారు, కాకపోతే ఈజీ కాదు, కష్టం. కాకపోతే ఆ కష్టాన్ని కూడా వీళ్ళు మనకి ఈజీ ప్రాసెస్లో చెప్తారనమాట. సో మనకి అది అర్థమవుద్ది. సో నేనైతే ఈ యాన్వేజ్ ఇండియా అకాడమీలోకి వచ్చాక మ్యాక్సిమం నాకంటూ ఒక వర్క్ అయితే నేర్చుకున్నాను అనమాట. నేర్చుకుంటున్నా కూడా. ఇక్కడ మళ్ళీ జాయిన్ అయ్యాక అనుకుంటారు నేను ఈ టైంకి రాలేనా అని చాలామంది ఫీల్ అవుతారు. సో వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీకు ఫిక్సిబుల్ టైం అనమాట. మీకు ఎప్పుడు వీలైతే ఆ టైంలో మీరు వచ్చి క్లాస్ విని నేర్చుకొని వెళ్ళొచ్చు. ఈ చాయిస్ కూడా ఉంది. సో మీరు తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఎలా ఉంది అంటే కనుక్కొని మీరు అప్పుడు వచ్చి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.